सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ श्रीगुरुभ्यो नमः। పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం. మనము ప్రాతస్మరణం విచారణ చేసుకుంటున్నాం. పదహారవ పేజీలో 20వ శ్లోకం చెప్దాము. ఓం ప్రాతస్మరామి హృది సంస్ఫురాత్ ఆత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం తత్ బ్రహ్మ నిష్కళమహం న చ భూతసంఘః. ప్రాతస్మరామి స్తోత్రం ఇది. ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే ఈ మూడు శ్లోకాలు మనం చెప్పు. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్వామీజీలు చెప్పిన మాట చెప్తా ఉన్నారు. పొద్దున్నే లేస్తేనే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవిందం అని చెప్పుకొని చేతులు చూసుకోండి. అది సంసారులు చెప్తే పర్లా, సంసారులుగా ఉండే వాళ్ళు చెప్తే మంచిదే. ఎందుకంటే వాళ్ళు సంసారులు, సన్యాసులు కాదుగా. సన్యాసిగా ఉండేవాడు చెప్పాల్సింది ఏంటి? సన్యాసిగా ఉండేవాడు ఏది సత్యమో దాన్ని చెప్పాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? పొద్దున్నే లేచి చేతులు చూసుకొని ఏమి కరాగ్రే వసతే లక్ష్మి అంటే ఇప్పుడు వీడికి ఏం కావాలా? లక్ష్మి కావాలా. అంటే ఇప్పుడు లక్ష్మిని నువ్వు కోరుకోవయా అని చెప్పాల్సింది ప్రపంచంలో ఉండే వల్ల ప్రపంచం అతీతంగా ఉండేదని తెలుసుకునేటువంటి వాళ్ళ. ప్రపంచంలో ఉండే వాళ్ళకు లక్ష్మి కావాల. ప్రపంచ అతీతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలని అన్నప్పుడు ఈ లక్ష్మి ప్రపంచ అతీతమైనదా? లక్ష్మి అని చెప్పి అక్కడ శ్రీమధూర్జితమేవ అనేటువంటిది కూడా ఒకవేళ శ్రీ స్వరూపంగా ఆ ఆత్మస్వరూపాన్ని ఒకవేళ సంబోధన రూపంగా చెప్పినా, ఇప్పుడు అందరికీ పేర్లు రాస్తారని అనుకోండి, శ్రీ
గౌరవంగా శ్రీని పెడతారుగా. ఎందుకు శ్రీ పెడతారు? నీకు కాదు గౌరవం ఇస్తూ ఉండేది ఆడ శ్రీ అని పెడుతూ ఉండేది స్వరూపాన్ని. నీ స్వరూపానికి శ్రీ అని పెట్టి దానికి అక్కడ మీకు చెప్తున్నా. అదేవిధంగా శ్రీమతి అని కూడా పెడుతుంది. అదైనా ఇదైనా రెండు ఒకే అర్థం. కాబట్టి శ్రీని ఆ అర్థంలో చెప్పిన, ఇప్పుడు నువ్వు చెప్తూ ఉండేది ఎవరికి చెప్తున్నావో వాళ్ళు ఆ అర్థాన్ని స్వీకరిస్తున్నారా? కరాగ్రే వసతే లక్ష్మి అని అంటున్నాడు కదా. వాడు లక్ష్మి అనేటప్పుడు డబ్బులు, ధనము, భోగభాగ్యాలు అని తీసుకుంటున్నాడా, లేదా ఆత్మస్వరూపాన్ని తీసుకుంటున్నాడా? ఆత్మస్వరూపాన్ని తీసుకోవట్లేదు. సన్యాసిగా ఉండేటువంటి వాడు చెప్పాల్సింది భోగభాగ్యాలను పొందమని చెప్పాలనా, లేకపోతే ఆత్మతత్వాన్ని తెలుసుకోమని చెప్పాలనా? అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాయన అని చెప్పాలి. ఎందుకంటే గృహస్థులుగా ఉండేటువంటి వాళ్ళు, బ్రహ్మచారులుగా ఉండేవాళ్ళు, వానప్రస్థులు సన్యాసిని ఆశ్రయిస్తారు. జిజ్ఞాసువులే ఆశ్రయిస్తారు. ఒకవేళ వాళ్ళు జిజ్ఞాసువులు కాకపోయినా నువ్వు చెప్పేదానిని బట్టి ఏమవుతారు? వాళ్ళు జిజ్ఞాసువులుగా మారుతారు. మార్చాలా నువ్వు ఉండేది అందుకు. నువ్వు కూడా వాళ్ళు చేస్తూ ఉండేదాన్ని నువ్వు ఇంకా ఎంకరేజ్ చేస్తే, సహకరించి అదే అని చెప్తే, ఇంకప్పుడు నీ యొక్క గొప్పతనం ఏమైంది? నువ్వు సన్యాసిగా ఎట్లా చలామణి అవుతావు? నువ్వు నిజమైన సన్యాసివి కావు. నేను సభలో ఇదే చెప్పాను. నేను సన్యాసినండి, నేను సత్యమును చెప్పుచున్నాను, నేను ఎవరికి భయపడవలసిన అవసరము లేదు. విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు అని మీరు ఎవరిని బ్రహ్మ గురించి మీరు చెప్పుచున్నారో, రక్షకో విష్ణురితి బ్రహ్మ సృష్టేస్తు కారణం సంహారే రుద్ర ఇత్యేవం సర్వం మిథ్య ఇది నిశ్చిను. వాళ్ళంతా మిథ్య అండి అని నేను సభలో చెప్పాను. సుఖబ్రహ్మాశ్రమంలో జరిగినటువంటి ఆ సమావేశంలో చెప్పి ఇది కూడా చెప్పాను. నేను నిజమైన సన్యాసిని కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరైనా ఏమైనా నా పైన దండయాత్రకు వచ్చినా కూడా నాకేమైనా మాత్రం భయము లేదు, నేను ప్రమాణము చూపిస్తానని కూడా చెప్పాను. మీరేమన్నా చేసుకోండి కావాలనుకుంటే, నేను నిజమైన సన్యాసిని అని చెప్పాను, డైరెక్ట్గానే చెప్పాను. అంటే దీని అర్థం ఏంటి? నేను నిజమైన సన్యాసిని అంటే నేను చెప్పాల్సిన పని లేదు కానీ ఇంకా మాట. ఇలాంటివి నేను చెప్తానని నాకు అవకాశం ఇవ్వలేదు ఆడ అధ్యక్షులుగా ఉండేటువంటి ఆయన. ఇట్లాంటివి నేను కరెక్ట్గా మాట్లాడతానని 9 సమావేశాలకు నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన పరువు ప్రతిష్ట దిగజారిపోతుంది. ఎడన్న పనిలే నాకెందుకు. కాబట్టి సన్యాసిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు నాకు భిక్ష కావాలండి, భిక్ష కావాలన్నప్పుడు నేను ఎవరిని అడగాలి? భిక్ష పెట్టేవాడిని అడగలనా, భిక్ష చేసుకునేవాడిని అడగలనా? భిక్ష పెట్టేవాడిని కదా అడగాలి నేను. భిక్ష పెట్టేవాడు ఎవడు? గృహస్థుడు. దాని గురించి కూడా చెప్తాను. సూత సంహిత అనేటువంటి గ్రంథమును
పూజ్య స్వామీజీ వారు దాన్ని తెలుగులో అనువదించి ఉన్నారు. ఇంతకుముందు చెప్పినారు కానీ నాకు పెద్ద సూత సంహితను గురించి నేను చదవాలని నేను అనుకోలేదు. కానీ దక్షిణామూర్తి స్తోత్రమును గురించి స్వామీజీ చెప్పినటువంటి వ్యాఖ్యను గురించి చదివినప్పుడు విన్నప్పుడు స్వామీజీ చెప్పింది వింటే అందులో సూత సంహితను గురించి అక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. అంతేకాకుండా శంకరాచార్య స్వాముల వారు బ్రహ్మసూత్రాలకు భాష్యమును రాసినప్పుడు ఈ సూత సంహితను 18 పర్యాయములు అధ్యయనం చేసినారని చెప్పారు. స్వామీజీ చెప్పారు. స్వామీజీకి వారి తండ్రి గారు చెప్పారని చెప్పారు. అంటే అంత గొప్పదైనటువంటి ఆ గ్రంథమును ఖచ్చితంగా మనం అధ్యయనం చేయాలి అని చెప్పి దాన్ని తెప్పించినాం. సరే, అందులో కూడా సన్యాసి ధర్మాలేంటి, బ్రహ్మచారి ధర్మాలేంటి, గృహస్థుని ధర్మాలు ఏమిటి, వానప్రస్థుని యొక్క ధర్మములేమిటి అనే విషయాలన్నింటినీ బాగా అక్కడ విశదీకరించినారు. అందులో చూసిన సరే, అది సమయం సందర్భం వచ్చినప్పుడు అది కూడా మీకు చెప్తాను. కాబట్టి ఇప్పుడు నాకు భిక్ష కావాలి. నేను భిక్ష కోసం ప్రయత్నం చేసి భిక్షను గృహస్థుల నుండి తీసుకుని నేనేం చేయాలి? గృహస్థులు జిజ్ఞాసులో ఎవరు నన్ను ఆశ్రయిస్తే వాళ్లకు నా దగ్గర ఉండేది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఉండేదాన్ని నేను తీసుకుని పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ దేవాన్ భావయతానేన తే దేవ భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. భగవద్గీత. దేవతలు, తర్వాత ఇక్కడ ఉండేటువంటి మానవులు ఏం చేయాలి? దేవతలను ఆశ్రయించి దేవతలకు సమర్పించవలసిన వాటిని సమర్పించాలి. దేవతలు ఏం చేయాలి? దేవతలు ఇవ్వగలిగేటువంటి వాటిని మానవులకు ఇవ్వాలి. ఇప్పుడు దేవతల నుండి పొందేటువంటివి యజ్ఞయాగాదుల ద్వారా పొందాల్సినటువంటివి వాళ్ళని ఆశ్రయించి పొందుతారు. ఆత్మజ్ఞానం కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవతలను ఆశ్రయిస్తే దేవతలు ఎక్కడ పలుకుతారు? వాళ్ళు దేవతలు పలికేదే ఉంది, వాళ్ళు వచ్చేది ఎక్కడ ఉంది? వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ వచ్చినా వాళ్ళ వ్యవహారాలు వేరే ఉన్నాయి. వాళ్ళు మీకు ఆత్మజ్ఞానాన్ని గురించి ఎక్కడ చెప్పుకుంటూ కూర్చుంటారు? పైగా శరీరం విడిచిపెట్టిన తరువాత బ్రహ్మలోకానికి వెళితే బ్రహ్మలోకంలో మాత్రమే వాడికి ఆత్మ విచారణ చేయగలిగే యోగ్యత అనేటువంటిది ఉంటుంది. మిగిలిన లోకాల్లో ఇంకెక్కడికి పోయినా కూడా నీకు బ్రహ్మ విచారణ చేసేటువంటి అక్కడికి పోయినా నీకు ఆ భావన కలగాలిగా. ఈయన్నే కలగట్లేదు తేడా. ఈ లోకములోనే ఇక్కడనే నీకు భోగములను అనుభవించేదానికి తక్కువ అవకాశం ఉంది. నీకు తక్కువ అవకాశం ఉండేటువంటి దాన్ని నువ్వేం చేస్తున్నావు? ఎక్కువ భోగాలను అనుభవించాలని తహతహలాడుతున్నావు. ఈ ఎక్కువ భోగాలను అనుభవించేదానికి తహతహలాడుతూ ఉండేటువంటి ప్రదేశములో తక్కువ భోగాలు నీకు అవకాశం ఉండేటువంటి ప్రదేశములో ఉంటూనే నువ్వు భోగముల వైపు వెళుతూ ఉన్నావు. ఇప్పుడే నువ్వు ఆత్మస్వరూపాన్ని గురించి నువ్వు ప్రయత్నం చేయలా. అంటే భోగములు నీ దగ్గర కొద్దిగా ఉన్నాయి. అంటే నువ్వు భోగములలో మునిగిపోయే దానికి అవకాశం తక్కువ ఉంది. అంటే నీ మనస్సు కొద్దిగా భోగములలో లోబడకుండా ఉంది. అప్పుడు నువ్వు అంతో ఇంతో విచారం చేసి కష్టము, నష్టము, సుఖము, దుఃఖము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఇక్కడ. అందువల్ల నువ్వు ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేసేదానికి కొద్దిగా కాకపోయినా కొద్దిగా మనస్సుకు ఆ యోగ్యత ఉంటుంది. ఆ దేవలోకాలకు పోయిన తర్వాత భోగాలే భోగాలు, సుఖాలే సుఖాలు అనుభవించేటువంటి నువ్వు ఎక్కడ చూసినా నువ్వు అనుభవించేదానికి బ్రహ్మాండంగా నీకు వాకిళ్ళు తెలిసి ఉన్నాయి. అట్లా భోగాలను అనుభవించేటువంటి అంతా నీ యొక్క చేతులలో ఉన్నాయి నీ భోగాలన్నీ. అక్కడ భోగాలను అనుభవిస్తావా లేకపోతే ఆత్మవిచారణ చేస్తావా?
భోగాలు లేనప్పుడే, నీకు దూరంగా ఉన్నప్పుడే నువ్వు ఇక్కడ, అసలు నీ మనస్సు కష్ట నష్టాల్లో ఉన్నప్పుడే నువ్వు ఇక్కడ చేయలేదు. ఇంక భోగాలన్నీ నీకు నీ యొక్క అందుబాటులో ఉన్నప్పుడు నువ్వు ఇంకా భోగాలను అనుభవించకుండా ఆత్మతత్వాన్ని గురించి ఇంకేం విచారం చేస్తావు? ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. స్వామీజీ ఏమన్నారంటే, ఇప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 ఉన్నాయి. సత్వ రజస్తమో గుణాలు ఉన్నప్పుడు తమోగుణమును అధిగమించి రజోగుణమునకు వచ్చి, రజోగుణమును కూడా అధిగమించి సత్వగుణానికి వచ్చి, సత్వగుణములో కంటిన్యూ అవుతూ ఉంటే అదే సత్వగుణము క్రమంగా పోతుంది అని అన్నారు. నేనేమంటానంటే, సత్వగుణములో ఉంటే సత్వగుణము పోతుంది, కరెక్టే. ఎవడికి పోతుంది? సత్వగుణము కూడా నాకు వద్దు అనుకునే వాడికి పోతుంది. సత్వగుణం కూడా వద్దు, సత్వగుణమును కూడా నేను అధిగమించాలి, నేను గుణాతీతుణ్ణి కావాలని అనుకునేవాడు ప్రయత్నం చేస్తే వాడికి సత్వగుణాన్ని కూడా అతిక్రమించేటువంటి సామర్థ్యాన్ని వాడికి ఆత్మానుగ్రహము చేత కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారండి, ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్తారు. సరే, ఇంటి దగ్గర అయితే ఏదో మీరు వంట చేసుకొని ఉంటారు, అదే తింటారు, అవునా? అదే మీరు హోటల్కి వెళ్ళారని అనుకోండి. హోటల్కి వెళ్ళారు, హోటల్లో ఒక్క వెరైటీ ఉంటుందా? లేదా 2 వెరైటీలు? ఇంటిలో అయితే 1 లేదా 2 వెరైటీస్ ఉంటాయి. హోటల్లో ఎన్నో వెరైటీస్ ఉంటాయి. ఎన్నో వెరైటీస్ ఉన్నప్పుడు నీకు అవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా తినవచ్చు అనేటువంటి ఆ స్వేచ్ఛ ఉంది. నీ దగ్గర కావాల్సిన ధనము కూడా ఉన్నది. అప్పుడు నీకు ఇష్టం వచ్చినటువంటి వాటిని అన్నింటిని తెప్పించుకొని తింటావుగా. అట్లా తింటావా? లేకపోతే ఏదో ఒకటి అబ్బా అని అంటారా? ఏదో ఒకటి కోరింది నువ్వు కోరింది తింటావు. అంటే ఇప్పుడు ఏంటి, నీ దగ్గర సామర్థ్యం ఉంది, కావలసిన సౌకర్యాలు ఉన్నాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు వాటిని అనుభవిస్తావు, కానీ వాటిని తృణీకరించి ఇదంతా వద్దు నాకు అనేటువంటి పరిస్థితి ఉండదు. అర్థమవుతుంది కదా? కానీ ఈ ఆహార పదార్థములు తినేదాని వలన నాకు ఆరోగ్యాన్ని కలిగిస్తుందా లేదా అనారోగ్యాన్ని కలిగిస్తుందా? ఒకటి. రెండవది, దీని వలన నా మనస్సు ఎలా తయారవుతుంది? 2, దీని వలన ప్రేరణ నాకు ఎలా ఉంటుంది? ఇవన్నీ విచారణ ఉండిందని అనుకోండి. అప్పుడేం చేస్తాడు? తేలికైన ఆహారమును తీసుకుంటాడు, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరిస్తాడు. మిగతా అవన్నీ కనిపిస్తున్నాయి, నా దగ్గర యోగ్యత కూడా ఉంది, వాటన్నింటినీ తెలుసుకునే యోగ్యత కూడా, తీసుకునే అనుభవించే యోగ్యత కూడా ఉండి కూడా ఏం చేస్తాడు? ఈ వివేకం ఉంది. ఈ వివేకం వల్ల ఏం చేస్తాడు? సింపుల్గా నాకు ఏది సరిపోతుందో దాన్ని మాత్రమే స్వీకరిస్తాడు. అంటే అర్థమవుతుందా? ఇప్పుడు ఆశ్రమంలో నేను ఎందుకంటే శ్లోకానికి సంబంధించి శ్లోకం చెప్పావయా అని అంటే, ఈ శ్లోకానికి ఇవన్నీ చెప్తున్నారని మీరు అనుకుంటే ఇవన్నీ సంబంధం. ఇక్కడ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే యోగ్యత కలిగితే కదా వాడికి ఆత్మస్వరూపాన్ని చెప్పాలా. అంటే ఆత్మస్వరూపాన్ని ఇప్పుడు నేను దీని యొక్క గొప్పతనం ఇది, నేను దాన్ని గుర్తించాలా అనేటువంటి భావన
అనేది కలిగితే వాడికి ఏమవుతుంది, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత ఏర్పడి జిజ్ఞాస కలిగి పెరిగి దాని వైపు వెళ్తారు. దానికి గొప్పతనం తెలిసి దాన్ని కలిగించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆశ్రమాల్లో సాత్విక ఆహారం ఉండాలండి. సాత్విక ఆహారం అంటే ఏమి, అన్నీ లైట్గా ఉంటాయి. ఉప్పు, కారము, పులుపు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా ఉంటాయి, లైట్గా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే బాగా బ్రహ్మాండంగా నోటికి రుచిగా ఉండేటట్లుగా వేసుకుని నాలుకల్లో నుంచి సొంగ కారిపోయినట్లుగా ఆ కారం తగులుతూ ఉంటే అంత ఇదిగా తింటూ ఇంట్లో తింటూ ఉంటారు మసాలాలన్నీ వేసుకుని. ఆశ్రమాల్లో కూడా నువ్వు మసాలాలు పెడితే ఎలాగండి, అర్థమవుతుందా? ఆశ్రమాల్లో కూడా మసాలాలు చేసి పెట్టేస్తున్నారు. అందుకనే ఈరోజే వార్షికోత్సవానికి సంబంధించి స్వామీజీ మన రాజు స్వామి అడిగినారు, ఇక్కడ మనం భోజనం చేసేదానికి ఎలా అని ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకొని ఉన్నారు. సరే వంట స్వామి వచ్చినాడు, సుబ్బారావు స్వామి వచ్చినాడు. కరెక్ట్గా నేను కూడా అదే సమయానికి అట్లా పోతే సరే అని వాళ్ళు నా కోసమే రావాలనుకుంటున్నారని అనుకొని సరే మళ్ళీ కలిసినాము. అక్కడ కూర్చుంటే నేను చెప్పాను, స్వామి మనది ఆశ్రమం, ఆశ్రమంలో ఎలా ఉండాలి, సాత్విక ఆహారం ఉండాలి. సాత్విక ఆహారంగానే మనం పెట్టాలి. వేరే వాళ్ళ గురించి మీరు అనుకోవద్దండి, వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఇట్లా అనుకుంటారని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే సాత్వికాహారమే మనం పెట్టాలి. మనం ఆశ్రమవాసులు. వేరే వాళ్ళు ఏమో అనుకుంటారు, మనకు అవసరం లేదు. ఈ బుద్ధి కాకపోయినా రేపు కాకపోయినా మన్నాడు నిదానంగా వాళ్ళు గుర్తిస్తారు, ఎప్పుడో ఒకసారి గుర్తిస్తారు. అంతేగాని మనకు ఉందని వాళ్ళకు సరిపెట్టట్లుగా మనం పెట్టడం కాదు. మనకు ఉందని వాళ్ళ కోసం పెట్టడం కాదు. మనం ఏం చేయాలి, సాత్విక ఆహారం పెట్టుకుంటాం. ఇష్టం వచ్చినట్లు 4 వెరైటీలు పెట్టడం. ఎందుకంటే 4 వెరైటీలు అవసరం లేదు, సింపుల్గా పెట్టాలి. ఇప్పుడు టిఫిన్లో ఒక వెరైటీ చాలు, ఒక వెరైటీ తింటే చాలు. అదొక వెరైటీ, ఇదొక వెరైటీ, ఇంకొక వెరైటీ, 3 వెరైటీలు పెడతాం. 3 వెరైటీలు ఎందుకు ఏమండి? ఇది ఆశ్రమమయ్యా, ఆశ్రమం వచ్చినప్పుడు, ఆశ్రమానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఆశ్రమంలో సాత్వికంగా ఉండాలి. అదేవిధంగానే ఇంకా ఒకటి కూడా నేను అనుకుంటున్నాను, ఏమిటంటే మనం అక్కడ ముందర మన స్వామీజీ వారిది బోర్డు పెట్టారు. దాంతోపాటుగా ఏం చేయాలంటే ఇంకొక చిన్న బోర్డులు ఒక 2 రాసి పెట్టాలి. ఏమిటంటే క్లాసు జరిగే సమయంలో, క్లాస్ జరుగుతూ ఉంటుంది కదా ఇక్కడ, ఈ క్లాస్ జరిగే సమయంలో ఎవరు కానీ శబ్దము చేయకూడదని బయట ఒక బోర్డు, అంటే ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు, సాయంకాలము 5:30 నుండి 8 గంటల వరకు బయట ఉండేటువంటి వాళ్ళు శబ్దము చేయకుండా నిశ్శబ్దముగా ఉండవలయును. ఒకటి. రెండవది, ఈ ముందర వీళ్ళు 2 వీలర్స్ వేసుకొని పోతుంటారు ఇక్కడ ఆ 2 వీలర్స్ అక్కడ విడిచిపెట్టవలయును. 2 వీలర్స్ అంటే 2 చక్రాల బండ్లు, సైకిళ్ళు, స్కూటర్లు అవంతా కూడా అక్కడ విడిచిపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి శబ్దము చేయకూడదు. మిగతా ఆ సామాన్లు తెచ్చుకునేటివే ఉంటాయి, వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఏదో చేసుకుని. కాబట్టి అది కూడా మనం ఏం చేయాలంటే వాళ్ళు గుర్తించాలి. ఎవరు గుర్తించాలి? వాళ్ళు గుర్తించాలి. వాళ్ళు గుర్తించేటట్లుగా చెయ్యాలి. అది ఆశ్రమానికి సంబంధించినటువంటి నియమం.
నువ్వు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎక్కడంటే అక్కడంతా ఏమంటే అది చేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? మనం దాన్ని వాళ్ళు గుర్తించేటట్లుగా బయట బోర్డు పెట్టి వాళ్ళకు కూడా చెప్పాలి, తెలియచేయాలి. అప్పుడేమవుతుందంటే మా ఆశ్రమం ఇది, ఆశ్రమంలో ఇక్కడ అధ్యయనం జరుగుతున్నది, అందువలన మనము శబ్దము చెయ్యరాదనే భావన వాళ్ళకు కలుగుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కూడా గుర్తించే పరిస్థితి. దీని యొక్క గొప్పతనానికి విలువనివ్వాలి. వాళ్ళు విలువనిస్తే ఈరోజు కాకపోయినా రేపు నిదానంగా వాళ్ళు కూడా గుర్తించే పరిస్థితి వస్తుంది. దాన్ని చెయ్యాలి, మనం చెయ్యాలి. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు మనం ఏం చేయాలి? చెయ్యాలి. ఎందుకు చెప్తున్నానంటే, హోటల్కి పోతే నీ ఇష్టం వచ్చినట్లు తింటావు, అది అనారోగ్యం కలిగిస్తుంది. అక్కడ అనారోగ్యాన్ని కలిగిస్తుందని గుర్తిస్తే నీకు ఆరోగ్యము కలిగించే దానినే నువ్వు స్వీకరిస్తావు. అంటే నీ దగ్గర యోగ్యత ఉన్నా, భోగాలు అనుభవించేటివి దగ్గర ఉన్నా, ఇప్పుడు ఇది సత్వగుణంలో ఉంటుంది. అది సత్వగుణములో నీ దగ్గర సామర్థ్యము ఉంటుంది, భోగాలను అనుభవించేటువంటి కూడా నీకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? వీడికి ఆ వివేచన జ్ఞానం కలగాలి. అందుకే విజ్ఞాన సారథిర్యస్తు మన ప్రగ్రహవాన్నర స్వధ్వన పరమాప్నుతే తద్విష్ణోహ పరమం పదం మనం చెప్పుకున్నాం. అంటే విజ్ఞాన సారథి కలగాలి, విజ్ఞాన సారథి ఉండాలి. విజ్ఞాన సారథి అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత ఇప్పుడు మనకు సారథి కావాలి. ఆ భగవద్గీత స్వరూపం ఇప్పుడు నీకు విజ్ఞానమే సారథిగా ఉంటే ఆ వివేకం ఏం చేస్తుంది? ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే నిర్ణయం అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతాడు? నాకు భోగములు అందుబాటులో ఉన్న వాటిలోకి వెళితే నేనేమవుతాను? పతనమవుతాను. యోగ్యత ఉంది, నా దగ్గర సామర్థ్యం ఉంది, అయినా నేను ఇప్పుడు వాటి వైపు వెళ్ళను అని నిర్ణయం చేస్తే తను డైవర్షన్ మార్చుకుంటాడు. అర్థమవుతుందా? అంటే సత్వగుణములో ఉండేటువంటి వాడు ఇప్పుడు ఏం చేయాలి? సత్వగుణములో నుండి నేను అధిగమించాలి అనేటువంటి భావన వాడికి కలగాలి. సత్వగుణములో నుండి నేను అధిగమించాలి అంటే ఈ వివేకమంతా బాగా కలగాలి. ఆ వివేకమంతా కలిగిన తరువాత ఇప్పుడు లోకం, ఈ లోకం భూలోకము కానీ, భువర్లోకం కానీ, సువర్లోకం కానీ, అంటే ఈ మూడు లోకాల్లో ఏదైనా నాకు శాంతిని, సుఖమును ఇవ్వగలదా? సత్వగుణంలో ఉండేవాడు దీన్ని ఆలోచన చేస్తాడు కానీ వీడికి భోగముల వైపే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. సత్వగుణంలో ఉండేటటువంటి అన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ వివేచన జ్ఞానం చేసేటువంటి యోగ్యత కూడా ఉంటుంది. అయితే వాడిని ఏం చేయాలి? వివేచన జ్ఞానము చేసేదాని వైపు తిప్పాలి వాడిని. నాయనా, ఈ భోగాలు అనేటువంటి వైపు నువ్వు వెళితే మళ్ళా నువ్వు పతనమవుతావయ్యా. కాబట్టి నువ్వు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుని గుర్తించి నువ్వేం చేయాలి? ఇప్పుడు దాని వైపు నుండి ఈ సత్వగుణమును కూడా అధిగమించాలని నువ్వు ఇప్పుడు ప్రయత్నము చేయము. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ లోకములు, పైలోకాలు, క్రింది లోకాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా నాకు అవసరం లేదు. అవసరం లేదని అనేటువంటి భావన రావాలిగా. నాకు అప్పుడే మా అమ్మగారు ఒక ప్రశ్న వేశారు. అయిపోయిందా? లేదు, ఉందిలే రికార్డింగ్. ఏమిటి ఆ ప్రశ్న అంటే, పుష్పాలతో నేను పొద్దున్న ఏదో చెప్పినట్లున్నాను. పూలు అదే స్వామి ఇప్పుడు పొద్దున్న చెప్పినా కదా, ఇప్పుడు పూలు పెట్టకూడదు, పూలు చేయకూడదు. అప్పుడు పోతారు. దేవుడికి పూలు పెట్టకూడదు, విగ్రహాలను చేయకూడదు అని చెప్తాను కదా పొద్దున. నేను అదే చెప్తాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. సత్వగుణంలో ఉన్నాడు.